తలకి కట్టేంటి దెబ్బ తగిలినట్టు? ఈ మందులేంటి? వసంత ఏంటి నర్సు వేషం వేసింది? ఏమే నిన్నే ఏంటి ఆ చూపు నిన్నే పిలుస్తుంటేనే? గుడ్ మార్నింగ్. ఏం కావాలండి? గుడ్ మార్నింగ్. ఏం కావాలా? ఈ వేషం ఏంటే? వేషమా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? వసంత. పొద్దున్నే ఏంటి సంత? వసంత ఆవిడెవరు? ఎవరా? నువ్వేనే. నేను నీ మొగుణ్ణి. మై గాడ్, ఇప్పుడు వైఫ్ అన్నాడు, ఆ తర్వాత కాపురం అంటాడు, ఆ తర్వాత పిల్లలు అంటారు. వెళ్ళి డాక్టర్ పిలవాలి. డాక్టర్ అక్కడ డాక్టర్ ఎందుకు మన ఇంటికి? మీరేం మాట్లాడుతున్నారు బొత్తిగా నాకు అర్థం కావడం లేదు. నా పేరు కృపామణి. నేను ఈ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్. అవునండి. అవునండి. 3 రోజుల క్రితం మీరు డాబా నుంచి కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలి రక్తం కారి స్పృహ తప్పితే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజే కళ్ళు తెరిచారు. ఇవేమి గుర్తులేవా? బాగా స్టడీ చేయాలి. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ అబ్రహం. అబ్రహం ఏంట్రా? నా పేరు పార్వతీశం. ఏంట్రా కొండలరావు ఇది? నేను కొండలరావు ఏంటండి? ఐఎమ్ సారీ, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్. ఈ హాస్పిటల్లో న్యూరో సర్జన్. ఏంట్రా నీ వాగుడు? ఇది ఆయన ఇల్లట, నేను ఆయన వైఫ్ నట. ఇదంతా వేషమట. నా పేరు వసంత. పేషెంట్ ఏం చెప్పినా నోట్ చేసుకో. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి. ఇట్స్ ఏ పెక్యులర్ కేస్. ఎప్పుడో ఎక్కడో విన్నవి చదివినవి పేషెంట్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కొండలరావు ఏంట్రా నాతో ఆటలు? నేను సస్పెండ్ చేస్తా, డిస్మిస్ చేస్తా, నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తా. ఓకే ఓకే మిస్టర్ అబ్రహం. పోనీ మీ పేరేంటి? పార్వతీశం గారు. ఇది మీ ఇల్లు. ఈ నర్సు మీ వైఫ్. నేను కొండలరావు, మీరు నా బాస్. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే గుడ్. సిస్టర్, గంటకోసారి ఆ క్యాప్సూల్స్ వేస్తుండండి. డాక్టర్ చూడమని అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పిచ్చోడు మిమ్మల్ని వైఫ్ కీప్ అన్న పెద్దగా పట్టించుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. వస్తానే. ఓకే డాక్టర్. పేపర్ తమిళ పేపర్ వేసాడేంటి? డబ్బులు అదేమిటి సార్ పాంప్లెట్ కళ్ళకద్దుకుంటున్నారు? 500 రూపాయల నోట్ నీకు పాంప్లెట్ లా కనబడుతుందా? చూడు కావాలంటే. ఇది అమీర్పేటలో కొత్తగా పెట్టిన బట్టల షాప్ వాళ్ళు పాంప్లెట్. ప్రత్యేక తెలంగాణ ఖాయం అయితే ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని తెలపమని రామన్నపేట శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు అంటున్నారు. తమిళ పేపర్ తెలుగులో చదువుకుంటూ వెళ్ళిపోతుంది. పిచ్చి వేళకనాక. ఏమయ్యా కాళిదాసు, కూర్చొని నిద్రపోతున్నట్టు రాత్రి నిద్ర లేదండి? నిద్ర అలా వస్తాయా? నాకేం తెలుసు. ఇది కొండలరావు ఏంటో తప్పుకి పొరపాటుకి తేడా ఏంటో కొంచెం చెప్పవా? చెప్పమంటావా? ఓకే. పెళ్లి చేసుకుంటే పొరపాటు, సెకండ్ యూనిట్ పెడితే తప్పు. నీకు 2 లేవు కదా. ఇంతకీ నీ విషయంలో ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగిందే. నిన్న మా అలకనంద పార్టీకి రమ్మంటే ఆనందంగా వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరు నా కూడా కనపడి చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి సిట్టుకుని మాయమయ్యాడు. నువ్వు గీరేసి ఉంటావు. నీకెలా తెలుసా? నీ క్యారెక్టర్ నాకు తెలియదేంటి? ఏడ్చేలే పదా వేస్ట్ అయిపోద్ది కదా అని తినేసా. ఆ తర్వాత కుర్రాడు వచ్చాడు. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే అబ్బో అంతే కదా. అంతేనంత సింపుల్ గానేకయ్యా, మనకు సింపుల్ గానే ఉంటది. అక్కడ నేనేదో దేశద్రోహం చేసినట్టు వాళ్ళంతా సీన్ క్రియేట్ చేశారు. పాపం నా వల్ల తను తలదించుకోవాల్సి వచ్చింది. బ్యాడ్ టైం అయ్యా. నిజంగా బ్యాడ్ టైమేనే. లేకపోతే సరదాగా నేను ఆ కుర్రాడు బ్యాట్ తీసుకుని ఆడటం ఏంటి, అదే ఆడి ఫాదర్ కి తగలటం ఏంటి. అక్కడ పెద్ద అన్నాడు సేమ్ పర్సన్ సీన్ ఇంప్రూవైజ్ చేయటం ఏంటే. ఇంతకీ నీ వర్రీ ఏంటో? ఇప్పుడు యాక్సిడెంటల్ గా జరిగే వాటికి నేనా బాధ్యుడిని కాదు. ఓకే, నా వల్ల తప్పు జరిగింది అనుకుందామయ్యా. మనిషిని అర్థం చేసుకోకుండా సీరియస్ ఏంటి? నంగి మాట్లాడడం, నాటకాలు ఆడటం మన వల్ల కాదయ్యా. అనాలనుకుందంటాం, చెప్పాలనుకుని చెప్తాం. అంతేగాని ఎవరినో సాటిస్ఫై చేసి బతకాల్సిన అవసరం మనకు లేదు. అబ్బో చాలా సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం కూల్ అవ్వయ్యా. ఏదో నాటకాలు నువ్వు పెద్ద డాక్టర్ బయలుదేరావు. ఇప్పుడు ప్రేమకి స్నేహానికి ఇద్దరు బాధ్యత ఉంటుందా ఉండదా? ఇదేమన్నా వన్ వే ట్రాఫికా? ఇష్టం లేకపోతే లేదని చెప్పాను. ఏ చచ్చిపోతావా? బతికే ఉంటాం. పాలసీలు తనకు చెప్పేస్తానే. ఇష్టమైతే సరే అంటది, లేకపోతే సారీ అంటది. ఏంటా కాళిదాసు? ఏ సముద్రాలు పొంగుతాయా? భూమి బద్దలో కాళిదాసు అని ఊరికి భయపడతావు. ఈ టైంలో మాడితే రియాక్షన్ ఎలా ఉంటుందంటావు? ఏమవుద్ది? రంగులు